అందరికీ నమస్తే. వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఎంపీ పదవికి రాజీనామా చేయడం, పార్టీకి రాజీనామా చేసి నేను రాజకీయాలలో ఉండను, నేను రాజకీయాల నుంచి వైదొలుగుతున్నా అని ప్రకటించడం ఒక సంచలనమైన ప్రకటనలాగా కనిపిస్తుంది. ఏపీలో పాలిటిక్స్ చాలా డైనమిక్గా కనిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో వరుసగా చూసుకుంటూ వస్తున్నాం మనం. విజయసాయిరెడ్డి ఎందుకు జగన్ నుంచి దూరం వెళ్ళిపోతున్నాడు? అయితే దీనివల్ల లాభం ఎవరికి? వైసీపీకి నష్టమా, లేకపోతే బీజేపీకి లాభమా, లేకపోతే టీడీపీకి లాభమా నష్టమా? ఈ అంశాల మీద క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఈ మధ్య జరుగుతున్న వరుస పరిణామాలను చూస్తే ఒకటి బీజేపీ ఏపీలో బలపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా చాలా క్లియర్గా కనబడుతుంది. ఎందుకంటే ఒక పక్క పవన్ కళ్యాణ్ ఉన్నారు. పవన్ కళ్యాణ్ కాపు సామాజిక సంబంధించిన నేత, ఆయన కంప్లీట్ బీజేపీకి అటాచ్ అయి ఉన్నారు. ఇంకా బీజేపీ పవన్ కళ్యాణ్ నమ్ముకునే ఏపీలో రాజకీయాలు చేయాలనుకుంటుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ బేస్డ్ పాలిటిక్స్ చేయాలనేది ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అందులో భాగంగానే పరిణామాలను కూడా జరుగుతున్నా కనిపిస్తున్నాయి. ఇంకొకటి ఏంటంటే టీడీపీ నుంచి ఇప్పుడు కూటమి ఉంది, అక్కడ అధికారంలో కూటమిలో టీడీపీ ప్రధానమైన రోల్ ఉంది. బట్ ఈ మధ్యకాలంలో నారా లోకేష్ డిప్యూటీ సీఎంగా చేయాలి అనేది ప్రధానమైన డిమాండ్ టీడీపీ నుంచి తెర మీదకి వచ్చింది. ఈ నారా లోకేష్ డిప్యూటీ సీఎంగా చేస్తారన్న తర్వాత బీజేపీ అండ్ జనసేన పవన్ కళ్యాణ్ వీళ్ళంతా అలర్ట్ అయిపోయినారు. ఎందుకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఇప్పుడు ఉన్న ఫలంగా నారా లోకేష్ డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్ టీడీపీ నుంచి ఎందుకు తెర మీదకి వచ్చింది? దీని వెనుక తెర వెనుక ఏముందనే వ్యూహాలు గుర్తించడంలో బీజేపీ వాళ్ళు వెరీ పర్ఫెక్ట్గా ఉంటారు. ఆ పర్ఫెక్షన్ అంతా కూడా వాళ్ళు గుర్తించారు. ఒకవేళ లోకేష్ను కనుక డిప్యూటీ సీఎం చేస్తే పవన్ కళ్యాణ్ సీఎం చేయాలని కూడా బీజేపీ సోషల్ మీడియా, జనసేన సోషల్ మీడియా కొత్త డిమాండ్ తెర మీద తీసుకొచ్చింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా, పవన్ తర్వాత లోకేష్ డిప్యూటీ సీఎంగా, ఇద్దరు డిప్యూటీ సీఎంగా ఉండడం అనేది కొత్త ఏం కాదు. ఇద్దరు ఒక ప్రభుత్వంలో ఇద్దరు డిప్యూటీ సీఎంగా ఉండడం కొత్త ఏం కాదు. కానీ పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఒకటి కాదు. పవన్ కళ్యాణ్ అవసరమైతే రేపు రాష్ట్రాన్ని మొత్తం ఏలే రాజకీయాలన్నీ కూడా ఆయన చుట్టూ తిప్పుకునే ఒక అవకాశం ఉన్నది. ప్లస్ కాపు సామాజిక వర్గం అంతా కూడా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వైపు ఉన్నట్టుగా కనబడుతుంది ఏపీలో. కాబట్టి నారా లోకేష్ను పవన్ కళ్యాణ్ స్థాయికి తీసుకురావడం, లేకపోతే పాలిటిక్స్లో రేపు చంద్రబాబు నాయుడిని దిగిపోవాల్సి వచ్చినప్పుడు, లేకపోతే రాష్ట్ర రాజకీయాలలో ఒక ముఖ్యమంత్రి చేంజ్ అవుతున్న టైంలో నారా లోకేష్కి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కొడుకు, ఆయన గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిండు, ఇప్పుడు మంత్రిగా పనిచేస్తున్నారు, గతంలోనే మంత్రిగా పనిచేసిండు, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి జనసేన బీజేపీ ఇద్దరు అలర్ట్ అయిపోయారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి ఏ రాజకీయ పార్టీలో చేరను అని ప్రకటించినా బహుశా ఆయన బీజేపీలో చేరే అవకాశాలు చాలా క్లియర్గా కనపడుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది ఏపీ రాజకీయాలు. ఎందుకంటే మన దగ్గర ఆర్ కృష్ణయ్య బీసీ సంఘం లీడర్, ఆయన కూడా సేమ్ ఇట్లాగే ప్రకటించిండు. ఆర్ కృష్ణయ్య కూడా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిండు. ఆయనకు ఆల్రెడీ 4 ఇయర్స్ పీరియడ్ ఉండగానే ఆ పదవికి రాజీనామా చేసిండు. ప్రకటన చేసినప్పుడు నేను బీసీ కోసం కొట్లాడతా, ఇంకా నేను ఏ రాజకీయాల్లో ఏలుపెట్టను, నేను రాజకీయాల్లో చేరన్నాడు. కానీ ఉన్న ఫలంగా పోయి బీజేపీ తరఫున రాజ్యసభ సభ్యునిగా ఆయన పదవి తీసుకున్నారు. ఆ రోజు ఆయన చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు చెప్పిండు, పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలిపిండు, తర్వాత అమిత్ షాకు కృతజ్ఞతలు తెలిపిండు, మోడీకి కృతజ్ఞతలు తెలిపిండు. ఆయన ఇప్పుడు బీజేపీ ఎంపీగా ఉన్నారు. రేపు నాడు పార్లమెంట్లో ఓటేయాల్సి వస్తే ఆయన బీజేపీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి అనుకూలంగానే ఆర్ కృష్ణ ఓటేయాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు విజయసాయిరెడ్డి కూడా నేను ఏ రాజకీయాల్లో చేరను అని ప్రకటించినా ఆయన ఖచ్చితంగా బీజేపీ వైపు పోయే అవకాశం ఉన్నట్టుగా క్లియర్గా కనబడుతుంది. ఎందుకంటే ఆయనకు పోర్టు దగ్గర ఉన్న కేసు, ఆ కేసు ఈడీ ఆల్రెడీ విచారణ స్టార్ట్ చేయడము, తర్వాత ఈడీ కేసులో ఆయన A2గా ఉండడము, జగన్ కూడా ఇదే కేసులో ఉండడము, ఇక్కడ నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా వైసీపీ నుంచి నిష్క్రమించి బీజేపీలో చేరితే బెటర్ అన్న ఒక ఆలోచనకు విజయసాయిరెడ్డి వచ్చినట్టు కనిపిస్తుంది. ఒకసారి ఒక వీడియో చూడండి. ఆయన రాజీనామా చేసిన తర్వాత, రాజ్యసభ చైర్మన్కి ఇచ్చిన తర్వాత ఆయన జగన్కి ఎక్కడ నెగిటివ్గా మాట్లాడలేదు, జగన్కు పాజిటివ్గా మాట్లాడుతున్నాడు. జగన్ ఏకైక పవర్ఫుల్ నేత ఏపీకి అని మాట్లాడండి. ఒకసారి ఆ వీడియో చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకులు. నాలాంటి వాళ్ళు 1000 మంది పార్టీని వీడినా కూడా ఆయనకున్న ప్రజాదరణ తగ్గదు అన్నటువంటిది నా ఉద్దేశం. అయితే జగన్ ఇక్కడ లేడు. నిజానికి జగన్ విదేశాల్లో ఉన్నారు. జగన్తో ఫుల్ఫిల్జ్గా మాట్లాడుకున్న తర్వాతనే విజయసాయిరెడ్డి ఆ నిర్ణయం తీసుకున్నట్టుగా ఆయనే చెప్తున్నాడు. కాబట్టి ఇది బయటికి సడన్గా కనిపిస్తున్నా లోపల వైసీపీలో కొన్ని రోజుల నుంచి చర్చ ఉంది. కొన్ని రోజులుగా వీళ్ళంతా చర్చిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డితో చర్చిస్తున్నారు, లేదా పార్టీ ముఖ్య నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు ఒక కోర్ టీంలో ఈ చర్చ ఉంది. విజయసాయిరెడ్డి రాజీనామా గురించి అది సడన్గా తీసుకున్న నిర్ణయం కాదనేది చాలా క్లియర్గా కనబడుతుంది. ఇప్పుడు విజయసాయిరెడ్డి పోవడం వల్ల వైసీపీకి నష్టమా అనే ఒక పాయింట్ ఒకటి ఉంది. కొంతమందితో మాట్లాడితే
ఆల్రెడీ ఆయన నిండా మునిగిండు జగన్మోహన్ రెడ్డి. ఆయన ఎక్కడి నుంచో 11 సీట్లకు పడిపోయాడు. ఆయన ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేదు ఏపీలో. ఇప్పుడు విజయసాయి రెడ్డి పోయినంత మాత్రాన ఏపీకి వైఎస్ జగన్‌కి వచ్చే నష్టమేమి ఉండదు. సేమ్ టైం ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద కేసున్నా, విజయసాయి రెడ్డి మీద కేసున్నా, విజయసాయి రెడ్డి బీజేపీలో చేరితే ఆయన కేసు నుంచి కొంచెం రిలాక్స్ దొరికే అవకాశం ఉందని మనం గతంలో చూసినాం కదా. చంద్రబాబు నాయుడు 2019లో అధికారం కోల్పోయిన తర్వాత టీడీపీకి సంబంధించిన రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ కావచ్చు, తర్వాత టీజీ వెంకటేష్ లాంటి వాళ్ళు కావచ్చు, తర్వాత సీఎం రమేష్ లాంటి వాళ్ళందరూ కూడా పోయి బీజేపీలో చేరినారు. బీజేపీలో చేరిన తర్వాత నిజానికి చంద్రబాబుకు కొంత రిలాక్సేషన్గా ఫీల్ అయ్యాడు. ఎందుకంటే ఎంపీలు అక్కడనే ఉన్నారు, అవసరమైతే లాబింగ్ చేస్తారని. సేమ్ టైం విజయసాయి రెడ్డి కూడా ఒక మాట అన్నాడు. విజయసాయి రెడ్డి మోడీ తర్వాత అమిత్ షా వల్లనే నాకు ఇంత పేరు ప్రఖ్యాతలు వచ్చినాయి నేను అని ఆయన ఒక కామెంట్ చేసిండు రాజీనామా చేసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ. బహుశా ఆయన బీజేపీలో చేరేందుకు బహుశా ఈ రాజీనామా చేసినట్టుగా క్లియర్గా కనబడుతుంది. ఇక ఎవరికి నష్టం ఎవరికి లాభం అనే విషయం మీద మనం చర్చిద్దాం. ఎవరికి నష్టం ఎవరికి లాభం. ఇప్పుడు విజయసాయి రెడ్డి బహుశా ఎంపీ అవుతారేమో. బీజేపీ నుంచి ఎంపీ అయ్యే అవకాశాలు చాలా క్లియర్గా కనబడుతున్నాయి. రేపు ఎంపీ సీట్లన్నీ కూడా అటు బీజేపీకి టీడీపీ కూటమికి వస్తాయి. బీజేపీ కూడా వచ్చే సీట్లలో ఖచ్చితంగా విజయసాయి రెడ్డి కనుక బీజేపీలో చేరితే విజయసాయి రెడ్డి బీజేపీ ఎంపీగా రాజ్యసభ సభ్యులుగా ఉంటారు. రేపు పార్లమెంట్లో జగన్మోహన్ రెడ్డి మీద ఆధారపడాల్సిన అవసరం కూడా బీజేపీకి ఉండదు. బీజేపీ ఏంటంటే రాజ్యసభలో ఏమన్నా ఇప్పుడు ఓటింగ్ అవసరమైతే జగన్మోహన్ రెడ్డి మీద డిపెండ్ కావాలి, అటు చంద్రబాబు మీద డిపెండ్ కావాలి. చంద్రబాబు అంటే ఆల్రెడీ కూటమిలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా బీజేపీ తీసుకున్న నిర్ణయాలకు ఆయన సమ్మతి తెలిపే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు రెండు ఆపోజిట్, ఒక పక్క కూటమికి ఆపోజిట్లో వైసీపీ కనిపిస్తుంది. ఇప్పుడు ఈ రెండు ఒక రాష్ట్రంలో రెండు పార్టీలు, ఒక కూటమి ఒక పార్టీ, ఈ ఇద్దరు బీజేపీకే మద్దతు తెలిపే సిచ్యువేషన్ వాతావరణం అట్లా కనిపిస్తుంది రాజ్యసభలో. అది రాష్ట్ర రాజకీయాలలో కూడా అటు వైసీపీకి లేకపోతే టీడీపీకి ఇద్దరు కూడా మంచిది కాదు. అయితే ఇప్పుడు ఆల్రెడీ జగన్ 11 సీట్లకు పడిపోయిన తర్వాత రాజ్యసభ సభ్యులు తక్కువైనంత మాత్రాన ప్రతిపక్ష హోదా వచ్చేది లేదు, ప్రతిపక్ష పాత్ర పోయేది లేదు, రాష్ట్రంలో అయినా లేకపోతే రాజ్యసభలో అయినా. కాబట్టి బహుశా దీనివల్ల జగన్కి వచ్చేది ఏముంది, జగన్ ఇంకా 4 సంవత్సరాల తర్వాత అగ్ని పరీక్ష, అప్పటిదాకా ఆయనకి ఏమి ఇబ్బంది లేదు. కానీ ఆయన బీజేపీ బలం పెంచుకోవడం వల్ల టీడీపీకి ఏకుమేకై బీజేపీ తయారు చేసే పరిస్థితి కనిపిస్తుంది. టీడీపీని నిలువరించేందుకు టీడీపీ వాళ్ళు ఉన్నఫలంగా డిప్యూటీ సీఎం నారా లోకేష్ అన్న తర్వాత బీజేపీ అలర్ట్ అయిన తర్వాత చేసిన ఫస్ట్ స్టెప్ ఇది. ఇప్పుడు టీడీపీని నిలువరించాలంటే టీడీపీ కాదు బీజేపీ ఆల్టర్నేటివ్ అని చెప్పుకోవడానికి బీజేపీ బలోపేతం కావాలంటే ఇట్లాంటి ప్రక్రియ తప్పనిసరి అని బహుశా బీజేపీ నేతలు గుర్తించినట్టుగా కనిపిస్తుంది. త్వరలో బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ కూడా మార్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇట్లా మొత్తానికి కూడా బీజేపీ ఒకే దెబ్బకు 2 పిట్టలు, ఇటు వైసీపీ అటు టీడీపీ ఇద్దరిని ఒకే దెబ్బతో 2 పిట్టలను టార్గెట్ చేయొచ్చు అన్న ప్లాన్లో బహుశా బీజేపీ ఉన్నట్టుగా కనబడుతుంది. నెక్స్ట్ ఏం జరగబోతున్నాయి రాష్ట్ర రాజకీయాలు ఏపీలో. కానీ విజయసాయి రెడ్డి రాజీనామా చేయడం వల్ల వైసీపీ కన్నా టీడీపీకే ఎక్కువ నష్టమా అన్న ఒక చర్చ మాత్రం నడుస్తుంది. ఎందుకంటే వైసీపీ బలంగా ఉంటే బీజేపీ బలపడకుండా ఉంటే టీడీపీకి లాభం. కానీ ఇక్కడ బీజేపీ బలపడితే టీడీపీకి నష్టం, వైసీపీకి కొత్తగా పోయేది ఏమి లేదన్న ఒక అనాలిసిస్ అయితే మార్కెట్లో కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.